హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నార్సింగ్లోని బాలాజీనగర్ కాలనీ జలదిగ్బంధంలో ఉంది. నీళ్లు ఇళ్ల లోపలికి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. మనకి తెలుసు హైదరాబాద్లో చిన్నపాటి వర్షాలు కూడా రోడ్ల ఇవి చెరువుల అన్నట్టుగా చెరువుల్ని తలపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం నార్సింగ్లోని బాలాజీ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఉదయం విజువల్స్లో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా వర్షం అయితే మొత్తం రోడ్లని బ్లాక్ చేసిన దృశ్యాలు మనం చూసాము. వర్షభావ పరిస్థితులకి రోడ్ మొత్తం కూడా నీటితో నిండిపోయి కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. ఇక్కడే కాదు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ నగరవాసులు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మరి కనీసం పార్కింగ్ చేసిన వెహికల్స్ని కూడా తీసుకొని బయటికి వెళ్ళలేని పరిస్థితిలో, ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? పొద్దున విజువల్స్లో చూసాము మేము, చాలా ఎక్కువగా ఫ్లోటింగ్ అయితే ఉంది, బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీని మీద అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేడం, ఇది గత రాత్రి నుండి వర్షం మామూలుగా జల్లులాగా పడుతూ ఉంది. అయితే మార్నింగ్ చూసేటప్పటికల్లా కంటిన్యూషన్గా వర్షం పడుతూనే ఉంది. సో మెల్లిగా సుమారు 4 గంటల ప్రాంతం నుంచి నీళ్ళు బాగా రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అట్లా వస్తూ వస్తూ ఫుల్గా ఫ్లో ఒకటేసారి వర్షం తక్కువనే పడుతున్నా కూడా పైన కురుస్తున్న వర్షాల వల్ల ఆ ఫ్లో అంతా మొత్తం ఒకటే ఒక తూము ఉందన్నమాట. అక్కడి నుంచి మొత్తం నార్సింగ్ హైట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఒకటే ఒక మాన్యువల్ వేయడం జరిగింది. సో అది ఈ సమస్య గత 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి, ఇప్పటిది కాదు. సో ఇంతకుముందు మేము 20 సంవత్సరాల కింద నుంచి మా బిల్డింగ్ ఇక్కడ కట్టడం జరిగింది. అప్పట్లో ఈ సమస్య ఏమీ లేదు. తర్వాత స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అక్కడ బిల్డింగ్స్ పెరగడం స్టార్ట్ అయిపోయిందో అక్కడ నుంచి వచ్చే ఫ్లో వాటర్ని అధికారులు ఏంటంటే ఒకటే నాలాకి ఇక్కడ కలపడం వల్ల ఇంకా ప్రత్యామ్నాయంగా వేరే నాళాల్లో అట్లాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదన్నమాట. అటు పక్క నుండి కూడా మొత్తం తూము చెరువుల్లాగా ఉండేది. అక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా పైనుంచి ఓవర్ఫ్లో అవుతూ ప్లస్ డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిపోవట్లేదు. అది మొత్తం పైనకు వచ్చేసి వాటర్ ఫుల్ ఫ్లో వచ్చేస్తుంది. దగ్గర ఈ లెవెల్ వరకు మార్నింగ్ వాటర్ రావడం జరిగిందండి. సో మా దగ్గర ఆల్రెడీ అంతకుముందు ఉన్న వీడియోస్ మేము పంపించడం జరిగింది. సో అది వచ్చిన ఏమంటారు అరగంట పైన వాటర్ ఉంది. దాని తర్వాత ఎప్పుడైతే వర్షం తగ్గుముఖం పట్టిందో ఆ తర్వాత 10-15 నిమిషాలలో వాటర్ వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత అంటే మేము ఎప్పుడైతే రిపోర్ట్ చేసామో అధికారులు ఇక్కడికి రావడం జరిగింది, చూడడం జరిగింది. సో వాళ్ళకి మేము విన్నవించింది ఒకటే, సార్ ఇట్లా వాటర్ వస్తుంటే ప్రతిసారి మేము జనరల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఎందుకంటే మాది సెల్లార్లో ఆల్రెడీ పోర్షన్స్ 3 మునిగిపోయాయి. 3 సంవత్సరాల నుంచి అలాగే మునుగుతూ రావడం వల్ల అడిగితే వాళ్ళు ఒకటే అంటున్నారు, వర్షం పడ్డప్పుడు నీళ్ళు కాకపోతే పాలు వస్తాయి అని చెప్పేసి. సో అది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఉన్న సమస్యను వాళ్ళకి చెప్పుకుంటున్నాం అధికారులకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచే ఇదే లైన్ని పెద్దగా చేస్తానని అంటున్నారు తప్ప అక్కడ నుంచి సపరేట్గా లైన్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ లైన్ని వాళ్ళు వేస్తామని అంటున్నారు అధికారులు. ఇప్పటివరకు ప్రత్యామ్నాయంగా ఒక లైన్ ఆలోచించారు, దాని గురించి బడ్జెట్ కూడా కేటాయించారని అన్నారు. మేము కోరుకునేది ఒకటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ లైన్ని కంప్లీట్ చేశారంటే ఇక్కడ అంటే ముంపులో ఉన్న ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అంతా మాకు అంటే రిలీఫ్ దొరుకుతుంది. చాలా బిల్డింగ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేము గోడలు కట్టుకున్నాం. పర్టికులర్గా 3 ఇయర్స్ నుంచి మేము కంప్లైంట్ చేసి ఆ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం అధికారుల నుంచి వచ్చేటప్పటికల్లా వస్తుంది. అప్పటి వరకు మా వంతు చర్యగా మేము ప్రతి ఇంటికి మీరు చూడవచ్చు, ఈ ఇంట్లో కూడా మొత్తం లోపల వెళ్ళిపోయి మొత్తం సంపులు ఇదైపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఒక గోడ కట్టడం జరిగింది. అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర 4 ఫీట్ల గోడ అక్కడ కట్టాము, 6 ఫీట్ల గోడ అక్కడ కూడా కట్టాము. పొద్దునైతే మొత్తం ఆ ఇంట్లోకి టోటల్గా వెళ్ళిపోతుంటే వానగట్టలు అది మీకు వాటర్ కూడా తడిసింది కనిపిస్తుంది ఆ లెవెల్ వరకు. సో ఈ బిల్డింగ్ అంతా కూడా మొత్తం ఇది బిల్డింగ్ మునుగుతుంది, ఆ బిల్డింగు టోటల్గా. అలాగే ఈ వరదలు వచ్చినప్పుడు ఏంటంటే చెత్త చెదారం ఇవన్నీ కూడా కొట్టుకొస్తూ మొత్తం ఆ జామ్ అయిపోయి ఇంట్లో డ్రైనేజ్లకి కూడా వాటర్ ఫుల్ వచ్చేస్తుంది అనమాట. పొద్దునంతా మేము క్లీన్ చేసుకున్న తర్వాత ఉన్న పరిస్థితి ఇది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఎలాంటి పరిస్థితి అంటే దీంట్లో నుంచి వెళ్ళలేని పరిస్థితి. ఇంకోటి ఇంతకుముందు కూడా చెప్పాము, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు చిన్నపిల్లలు కానీ లేకపోతే ఇప్పుడు 60 ఏళ్ళ పైపడ్డ వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అట్లాంటిది వచ్చిందంటే మేము తరలించలేని పరిస్థితి. ఇప్పటికీ మా వెహికల్స్ 2-3 టైమ్స్ మునిగిపోయి రిపేర్లు చేయించడం జరిగింది. లక్షల రూపాయల నష్టము. అది అధికారులు చైర్మన్ కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఎన్నోసార్లు మేము విన్నవించాము. ఇక్కడ కౌన్సిలర్కి కూడా వాళ్ళు వచ్చారు, ఓన్లీ రోడ్లు వేసుకుని వెళ్ళిపోయారు, వాటర్ నిలబడదు వెళ్ళిపోతుంది అని అంటున్నారు. కానీ ఫ్లో ఒకటేసారి వచ్చేటప్పటికల్లా టోటల్ ఆ హైట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి. మా సంపులు కూడా ఇప్పుడు లోపల మొత్తం మురికి వాటర్తో నిండిపోయింది. టోటల్గా చూపిస్తాను కావాలంటే. సో మా అధికారులకు మేము విన్నవించేది ఒకటే,
ఆల్టర్నేట్ లైన్ అనేది అటు నుంచి ఏదైనా సపరేట్గా అంటే స్ట్రైట్గా ఆ తూమ్ నుంచి వచ్చిన తర్వాత అటు వెళ్ళిపోయేటట్టుగా చేయండి. ఇది పెద్దది వేస్తా అంటున్నారు, కానీ ఈ లోపల నుంచి ప్రైవేట్ ల్యాండ్ ఉంది, అక్కడ చిన్న లైన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఫ్లో పెద్దగా ఈ గోడ వరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళడానికి లైన్ పెద్దగా లేకపోతే సమస్య అనేది తీరదు, ఉల్టా ఫ్లో అంతా మాకు ఇక్కడే వచ్చేస్తుంది. సో మా అంటే యాజ్ ఎర్లీ 3-4 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్ని మేము ఫేస్ చేస్తున్నాము. ఇక ముందైనా ఇలాంటి పరిస్థితి ఉండదని, అది జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత కూడా ఈ పరిస్థితి లక్షల రూపాయలు ఇంట్లోకి ట్యాక్సులు పే చేస్తున్నాం. మేమేం అడగట్లేదు వాళ్ళని కూడా, అంటే 1 డేలో ఏదైనా మిరాకల్ జరుగుతుందా, మేమేమైనా చేయగలమా అని చెప్పేసి మేము అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా మేమేం తప్పు పట్టట్లేదు, కానీ తొందరగా వీలైనంత త్వరలో మీరు చర్యలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ ఇప్పటికే వర్షం ఫ్లోటింగ్ ఎక్కువగా లోపలికి రాకుండా ప్రతి ఇంటికి కూడా టెంపరీగా వాళ్ళు గోడలు అయితే కట్టుకున్నామని మనకు చెప్తున్నారు. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ ఏరియాలోనే ఉంటారండి? అవును మేడం, నేను ఇక్కడనే మేసిరి వరకు చేస్తాను. అయితే వాటర్ రావడం వలన చాలా ఇబ్బంది అవుతుంది, మేము రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మేసిరి వరకు చేయడానికి కూడా రావడానికి మా బళ్ళు రావట్లేదు, అక్కడ పెట్టుకొని మేము ఇక్కడ రావాలి వర్క్కి. అయితే అట్లానే మా బళ్ళు రానికి కూడా ఇబ్బంది, వాటర్ కూడా మేము వర్క్లో వాటర్ కూడా పని కూడా చేయలేకపోతున్నాం. అది వాటర్ వలన చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అయితే ఇప్పుడు మాత్రమే స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ 1 మంత్లో వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువగా భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. మరి ఇంటింటికి ఇట్లా టెంపరీగా చర్యలు తీసుకున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇంటింటికి గోడలు కట్టుకొని టెంపరీగా ఈ ఇంట్లోకి వాటర్ రాకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటున్నామని, పైప్ లైన్స్ని తొందరగా రెడీ చేసి అవుట్ఫ్లో ఎక్కువగా ఉండేలాగా చేయాలని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనం మొత్తం ఇదంతా చూసుకున్నట్లయితే ఎటు నుంచి కూడా ఒక్క అవుట్ఫ్లో, ఇప్పుడు స్టాక్ అయిన వర్షం వెళ్ళిపోయే దారి ఎక్కడా లేదు, ఒక వైపు నుంచి మాత్రమే వెళ్తుందని కూడా స్థానికులు చెప్తున్నారు. హైదరాబాద్లో ఒక్క చిన్నపాటి వర్షానికే ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలుసు. రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉంటుంది. అయితే ఇలాంటి లోతట్టు ప్రాంతాలని త్వరగా గుర్తించి ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకొని వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు విన్నవించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజుతో ఝాన్సీ, బిగ్ టీవీ, హైదరాబాద్.